సీజ్ ద షిప్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. బుధవారం స్టెల్లా ఎల్ షిప్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ తనిఖీలు చేపట్టింది. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, రైస్ మాఫియా వెనుకున్నది ఎవరన్నది తేల్చడానికి శాంపిల్స్ సేకరించారు అధికారులు. కాకినాడ యాంకర్ స్పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినప్పటి నుంచి అక్రమ రేషన్ బియ్యం వ్యవహారాన్ని ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. సీజ్ చేసిన షిప్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ తనిఖీలు చేస్తుంది. పోర్ట్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ సముద్రంలోకి వెళ్లి షిప్ లోని బియ్యాన్ని పరిశీలించింది. రైస్ నమూనాలు తీసుకుని వాటి వనరులు, గోదాముల గురించి వివరాలు సేకరించింది. బియ్యం ఏ గోడౌన్ నుంచి పంపారు, ఎవరి పేరు మీద వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు, ఇలా అన్ని విషయాలపై ఆరా తీశారు. షిప్ లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల రైస్ లోడ్ అయినట్టు గుర్తించారు. ప్రతి బస్తాను పరిశీలించిన మల్టీ డిసిప్లినరీ కమిటీ 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. బియ్యం సరఫరాకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది మల్టీ డిసిప్లినరీ కమిటీ. కేవలం బియ్యం సరఫరా కోణంలోనే కాకుండా సముద్రం నుంచి ఎగుమతులకు సంబంధించిన రూల్స్ ఏంటి, కాకినాడ నుంచి విదేశాలకు ఇంకా ఎలాంటి వస్తువులు ఎగుమతి చేస్తున్నారు అన్న కోణంలో కమిటీ విచారణ జరుపుతోంది. బియ్యం సరఫరాకు సంబంధించిన నివేదికను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ కు అందించనుంది మల్టీ డిసిప్లినరీ కమిటీ. గత 5 ఏళ్లుగా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా అంతు తేలుస్తామంటోంది కూటమి ప్రభుత్వం. మల్టీ డిసిప్లినరీ కమిటీ రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై చర్యలు చేపడతామంటోంది.